అయ్యో స్టార్ట్ చేసిరా ఓకే సారీ ఈ పాటకి ఎంత అడిక్ట్ అయిపోయామంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ అమ్మ పాడు ఇంత కమ్మనైన పాటతోటి మనల్ని యూట్యూబ్కి కట్టి పడేస్తున్న ఆ రచయిత ఆ సింగరు ఎవరబ్బా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను నేను. వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా ఆ యూట్యూబ్లో అవే పాటలు వింటూ ఉన్నా. సో ఇంతగా అడిక్ట్ చేసిన ఆ పాటకి మనల్ని కట్టిపడేసిన మిట్టపల్లి సురేందర్ గారు అండ్ ఆ సింగర్ జాన్వి ఎర్రం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇలా మనల్ని ఎలా కట్టిపడేశారు వాళ్ళు అనేసి. సో నమస్తే అండి. నమస్తే. సో మిట్టపల్లి గారు మమ్మల్ని అయితే అసలు కదలనివ్వట్లేదు కదా యూట్యూబ్ నుంచి. అసలు ఏ మాత్రం ఖాళీ దొరికినా కూడా ఈ పాట పెట్టేసుకుంటున్నాం అందరం. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ టు యూ టూ. జాన్వి అసలు చాలా చాలా అద్భుతంగా అసలు వేరే లెవెల్లో వాడి ఆ సాంగ్ ఆ మైండ్లో నుంచి పోవట్లేదు నీ వాయిస్ ఎక్కడ కూడా. సో వాష్రూమ్లో స్నానం చేస్తున్నా కూడా తింటున్నా ఏం చేస్తున్నా కూడా నడుస్తూ ఉందన్నమాట. సో ఎట్లా స్టార్ట్ అయింది ఈ అద్భుతమైన ఈ గాన ప్రస్థానం? ఎట్లా స్టార్ట్ అయింది జాను? ఇన్స్టాగ్రామ్తో స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్తో స్టార్ట్ అయిందా? మళ్ళీ ఇన్స్టాగ్రామ్తో స్టార్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్లోనే మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నారు మీరు. అవును, మిలియన్స్. సో ఇన్ని మిలియన్స్ అట్లా షేర్ అవ్వడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకుని ఏమన్నా మాయ చేసిరా? చేతబడి ఏమన్నా నేర్చుకుంటారా మీరు? అమ్మ పాటకి ఏం చేతబడి ఉంటుంది సంగీత? కాదు, ఎన్నో అమ్మ పాటలు వచ్చాయి, హృదయాలను ఖచ్చితంగా తాకుతాయి మీరు అన్నట్టుగా. కానీ ఇంత డీప్గా ఇంత అడిక్ట్ అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో చాలా చాలా తక్కువ పాటలు. మాకే కళ నిజం అన్నట్టు ఈ రోజు వ్యూవర్షిప్ అంతా పెరుగుతూ ఉంటే మేమే ఇది కళ నిజం మాకే అర్థమైతలేదు. అట్లున్నది రీచింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా చేయలేదు. మీరైతే మామూలుగానే ఎక్స్పెక్ట్ చేయరు, ఏదైనా సరే సరదాకి అట్లా ట్రై చేద్దాం అన్నట్టుగా రాస్తారు. రాస్తాం వదిలేస్తూ ఉంటాం అంతేగాని పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండు అట్లా ఏం చేయాలి. రైట్. కానీ ఇది అట్లా రీచ్ అయిపోయింది, మామూలు రీచ్ అయిపోలేదు. మామూలు రీచ్ కాదు, అసలు చాలా చాలా గొప్ప సక్సెస్ ఇది. అసలు దీనికి ఒక్క కంగ్రాచులేషన్ సరిపోదు, కొన్ని వేల కంగ్రాట్స్, కొన్ని మిలియన్స్ కంగ్రాట్స్ చెప్పాలి మీకు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యూవర్ కూడా రిపీటెడ్గా వింటున్నారు దాన్ని. రిపీట్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. రిపీట్ మళ్ళా వింటున్న వాళ్ళు అంటే బాగా అడిక్ట్ అయిపోయింది, దానికి బాగా నచ్చింది అందరికి. చాలా చాలా అడిక్ట్ అయింది ప్రతి ఒక్కటి కూడా. ఈవెన్ అంటే సింగర్ తన గొంతు ఆబ్వియస్లీ బ్యూటిఫుల్, అంటే ఆ పాట ఎంత విన్నా కూడా అమ్మ పాట ఎలా పాడాలో అంత కమ్మగా పాడింది. ఆ పాటతో పాటు డిఓపి అంటే ఆ వీడియో చిత్రీకరణ కూడా చాలా చాలా అద్భుతంగా జరిగింది. అండ్ ఆబ్వియస్లీ మీ లిరిక్స్ అయితే ఇంకా ఇట్లా తట్టి లేపుతున్నాయి అన్నమాట మమ్మల్ని ఇప్పటికి కూడా. సో అమ్మ పాట మామూలుగానే కొంచెం ఎవరైనా కొంచెం ఎమోషనల్ అవుతాం, అమ్మ పాట అనగానే ఎమోషనల్ అయి వింటూ ఉంటాం. ఇది ఎమోషనల్ అవ్వట్లా, అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది అమ్మ పాట. సహజంగా అమ్మ పాట అంటే ఎమోషనల్ అయి వింటారు అందరూ, కానీ ఈ పాట డిఫరెంట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు వెస్ట్రన్ లో ఉండడం. సరే అమ్మ పాట అంటే ఏడిపించడమే అనుకుంటారు, అవి వినంగానే ఆ ట్యూన్స్ కూడా అంత సాడ్గా అట్లనే చేస్తారు. కానీ మీ పాట అట్లా లేదు, చాలా హ్యాపీగా, చాలా మనసుకి హాయిగా ప్రశాంతతనిచ్చేది, అట్లా కొద్దిసేపు రిలాక్సేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఏంటి అసలు తను ఫస్ట్ జాన్వీని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు చెప్పండి, ఇంత అద్భుతమైన ఈ సింగర్ని? ముంబై నుంచి తీసుకొచ్చినాం. అవునా? ముంబై నుంచి ఫ్లైట్ ఎక్కొచ్చింది పాట. ఇక్కడ తెలుగు సింగర్స్ అందరూ ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళి నార్త్లో అక్కడ ఇక్కడ ముంబైలో పాటలు పాడుతున్నారు, కానీ జాన్వీని అలా ఎలా పట్టారు? ఆమె ఇన్స్టాగ్రామ్లో వాయిస్ నోట్స్ పంపించింది, విని బాగా నచ్చి పిలిపించినాం, చూద్దాం ఒకసారి నార్త్ వాళ్ళు కదా పాడితే బాగుంటుంది, ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది అట్లా అని ఆలోచించుకున్నాం. చూద్దాం ఫస్ట్ అయితే అని చెప్పి పిలిపించి పాడినాం. పాడినాక బాగున్నది, ఒక భాష అనుకున్నది, రెండో భాష, 3, 4 అట్లా బాగా వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఒక టైంలో వాయిస్ తీసేద్దాం అని కూడా అనుకున్నాం. ఇంత ఈ పాట ఈ పాట వద్దు, ఈ పాట ప్లేస్లో ఇంకో 2-3 పాటలు వేరే చేద్దాం, ఇది ఎట్లా చేసినాం కదా ఎందుకో పెద్దగా కనెక్ట్ అవుతలేదు, ఎవరికి వినిపించినా అమ్మ పాట వద్దనే చెప్తారు అందరు. అట్లా అని ఆలోచించుకొని వద్దు ఇది ఆపేద్దాం, మనం వేరే చేద్దాం కూడా అనుకున్నాం. అప్పటికి పిలిపించి పాడి రికార్డింగ్ అంతా అయిపోయింది, రికార్డింగ్స్ అన్నీ అయిపోయినాయి, ఆల్ లాంగ్వేజెస్ వాయిస్ మిక్స్ అయిన తర్వాత కూడా ఇదే అభిప్రాయం మీద ఉన్నాం. కానీ మాకు ఒక అన్న ఉంటారు నారాయణ గారు అని, ఆయన ఉండి ఇట్లా ఇది జరిగింది వద్ద వచ్చి పోయింది కదా, కానీ తమ్ముడు చేసే ఏమవుతుంది, పోతే ఒక సాంగ్ అవుతుంది, నెక్స్ట్ ఇంకోటి చేద్దాంలే, మళ్ళీ మనం ఫ్యూచర్లో మళ్ళీ మనం ఏదైనా చేస్తే పిలిచిద్దాం, ఇప్పుడు మనం పాడించినాం కదా, ఎన్నిసార్లు పిలిచినావు కదా, ఎందుకు కానీ చేయనంటే
ఆ అన్న మాటలు లెక్కలోకి తీసుకొని మేము డిసైడ్ అయినాం ఇద్దరం, పోద్ది పాట, మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యి వదిలినాం. వదిలిన తర్వాత కూడా ఒక 14-15 డేస్ పాట పోలేదు. ఆహా, మే 5కు స్టార్ట్ అయితే మే 18కు ఏమో పాట పికప్ అయింది. స్లో పాయిజన్ లెక్క. మళ్ళా అది పికప్ అవుతుందని వీళ్ళ డాడీ గుర్తించిండు, నేను కూడా కాదు. మళ్ళీ ఆ, నేను అసలు లింక్ మర్చిపోయాను, ఇంకా పోదు పాట అని పోదింగానే అనుకున్నా. అని ఫిక్స్ అయిపోయి నేను వేరే పని చేయడం స్టార్ట్ చేసిన, వేరే పనిలో పడిపోయాను. ఓకే. వీళ్ళ ఫాదర్ ఒకరోజు నాకు ఫోన్ చేసి, నేను హైదరాబాద్కి వస్తున్నా, కలవాలి, మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. నేను నారాయణ గారికి ఫోన్ చేసి, అన్న వీళ్ళ డాడీ వస్తున్నారు నిజమేనా అంటే, అవును వస్తానే బాబు, ఆయన కలుస్తానంటాడు, ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు అని డాడీ అంటే, అసలు పాటే పోవట్లేదు, ఆయన ఎందుకు ఎగ్జైట్మెంట్లో నాకు అర్థమవుతుంది. అప్పటికి కూడా ఓపెన్ చేసి చూడలేదా సార్ మీరు? పోతలేదు ఇంక అప్పటికి, అప్పటికి ఇంకా పాట పోలేదు, ఓకే ఓకే, పోతలేదు. కానీ అయినా వీళ్ళ డాడీ వస్తానన్నాడు. ఓకే. ఎందుకు వస్తానన్నాడు అంటే, వీళ్ళ ఇంట్లో ఈ పాట విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా, పాట అందరినీ రీచింగ్ ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే, అందరినీ అలరించిందా లేదా పక్కన పెడితే, వాళ్ళ కుటుంబంలో అందరికీ నచ్చింది. ఓకే. వీళ్ళ గ్రాండ్ మదర్, వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్, వీళ్ళ సిస్టర్, వీళ్ళ నైబర్స్ కూడా అందరూ బాగున్నది పాట, బాగా పాడింది, అట్లా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ హ్యాపీనెస్తో నచ్చనన్నాడు ఆయన, ఏదో మనం పెద్ద హిట్ కొట్టినామని అట్లా కాదు. అట్లా వచ్చిన ఆయన వచ్చి కలిసిన రోజు, ఈరోజు నైట్ వచ్చినాడు, నెక్స్ట్ డే నైట్ మేము కలిసినాం. నెక్స్ట్ డే కల్లా పాట పికప్ అయింది, మేము కలిసే టైం కల్లా, భోజనాన్ని కలిసేసరికల్లా. ఏంటో ఓవర్ నైట్. ఓ నిజంగా ఓవర్ నైట్ ఏంది, మళ్ళీ అది 1 మిలియన్ వెళ్ళిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీ. నైట్ లంచ్ చేసి డిన్నర్ చేసి వచ్చేసినాం. మార్నింగ్ లేచేసరికి 9 లక్షల్లో ఉన్నది పాట. ఓ అంటే 1,20,000కే ఆయన చాలా అప్రిషియేట్ చేసిన వీళ్ళ ఫాదర్. బాగా పోయింది సార్, పర్వాలేదు, కొత్తలు కదా అయినా పోయింది సార్. నేనేమో దానికంటే ముందు పాట 8-9 మిలియన్లు పోయి ఉన్నది, ఇట్లా పోతుంది. ఏందా పాట? అది అదొక ఫోక్, అదొక రెవల్యూషన్ సాంగ్, తల్లి నా వెలిశాల అని మా పక్క ఊరు గురించి రాస్తే అది బాగా రీచ్ అయింది ఆ పాట. ఏం పోకపోయేసరికి కొంచెం నర్వస్ అయినాం, పట్టించుకుంటూ మానేసినాం. కానీ వీళ్ళ ఫాదర్ అంత ముందు దాన్ని గ్రహించి వచ్చి మాతో కూర్చొని ఆ రోజు సెలబ్రేట్ చేసిపోయింది. ఆ సెలబ్రేషన్ జరుగుతున్న టైం నుంచి తెల్లారేసరికి 9 అంటే పాజిటివ్ వైబ్స్, ఆనందం. అంటే విజయం చిన్నదా పెద్దదా అని కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల కొంత పాజిటివ్ వైబ్ యాడ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అక్కడ నుంచి అది స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఇప్పటికీ ఆగట్లేదు, ఇక ఇప్పటికీ తగ్గలేదు మేడం. ఇంకా పోతూనే ఇప్పుడు కూడా పోతూనే ఉంది. ఈ రోజు కూడా 1 మిలియన్ రీచ్ అవుతాను. ఫెంటాస్టిక్, అసలు ఇది ఒక మ్యాజిక్ అని చెప్పాలన్నమాట. మ్యాజిక్, మదర్, అమ్మ. సో అండ్ ఇంకోటి, ఈ మ్యాజికల్ వాయిస్తో అసలు ఇప్పటి వరకు మాట్లాడించలేదు మనం జాన్విని. జాను అని స్వీట్గా పిలుచుకుంటారు కదా నేను, ఫ్యామిలీ మెంబర్స్. ఇంతకీ ముంబై నుంచి వచ్చిరంటే మరి తెలుగు వస్తుందా రాదా? ఇంతకీ రాదు. ఈ ఒక్క ముక్కే వచ్చు. అమ్మ రవితేజ గారు వస్తే కాపీ కొట్టినా మరి. సో ఎలా మరి తెలుగు రాదు కానీ తెలుగు పాట పాడాలని ఎందుకు అనిపించింది? కానీ అర్థమవుతుంది కదా. ఓకే. యాజ్ దే సే మ్యూజిక్ హ్యాస్ నో బ్యారియర్స్, నో లాంగ్వేజ్ బ్యారియర్స్. సో తెలుగు ఎట్లొచ్చు? మమ్మీ తెలుగు, డాడీ తెలుగు, दोनों मतलब फैमिली तेलुगु ही है, बट मम्मी తెలుగు వాళ్ళే కానీ తెలుగు రాదు. लाइक दिल्ली साइड है. అన్ని తెలుగు सब तेलुगु ही है. అదే అన్ని తెలుగు. నువ్వు అసలు నోటీస్ చేయలేదు, ఇద్దరు తెలుగే కాదు, అన్ని తెలుగే. అచ్చా, అంత తెలుగు వచ్చు మన జాన్వికి. బట్ స్టిల్ ఒక పాట మాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా అక్షరం పొల్లుపోకుండా, అసలు వేరే లాంగ్వేజ్ అమ్మాయి పాడింది అని కొంచెం కూడా డౌట్ రాకుండా ఎంత చక్కగా పాడవు. సో ఎవరు దానికి కారణం? से प्रोनाउंसिएशंस बीच बीच में थोड़ा मिस्टेक्स ऐसा जो था, तो मिट्टपल्ली सर ने हेल्प किया प्रोनाउंसिएशंस में. ఊరుకున్నారా సార్ మీరు? మిమ్మల్ని చూస్తుంటేనే మాకు భయం అవుతుంది ఎందుకో మరి. ఏందో నాకు అసలు అర్థం కాదు, అందరు ఎందుకు భయపడతారు, వాళ్ళకి ఎందుకు భయం అయింది? కళ్ళ వల్లనా లేకపోతే మీరు రాసే రచనల వల్లనా? కళ్ళు వేరే కళ్ళద్దాలు పెట్టుకుంటారు నెక్స్ట్ ఇంటర్వ్యూకి. లోపల నుంచి హృదయం ఏమో మొత్తం ఇంత సాఫ్ట్, అమ్మ పాటలు అనేసి అంత ఎమోషనల్ గా. ఉద్యమం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అది వాడతారు, కానీ ఇవన్నీ ఉండంగా కూడా మరి ఎట్లా మీరు కన్సిడర్ చేసిర్రు? లాంగ్వేజ్లో తప్పులు వస్తే ఒప్పుకున్నారా? లేదు, ఇప్పుడు ఎవరు పాట పాడినా మిస్టేక్స్ ఉంటాయి.
వాటన్నిటిని ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకుంటూ పాడుకుంటూ పోతారు. అట్లనే పర్ఫెక్షన్ చేస్తారు పాటలు. ఎంతసేపు ఎన్ని రిహార్సల్స్ చేసిరు చెప్పండి? 1 month ऐसे थी, प्रैक्टिस ऐसे हुआ ऐसे 1 month చేసిరా ఒక పాటకి? చేసింది. అమ్మా, लाइक फिर बहुत सारे लैंग्वेजेस भी ना डिफरेंट. అంటే శిల్పాన్ని చెక్కినట్టు చెక్కిరు. ఆమెకు భాషతో పాటు ఆ భావం కూడా పలకాలి కదా, ఆ ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెషన్ చెప్పగలగాలి కదా. అవును, ఎగ్జాక్ట్లీ. అట్లా చాలా వింటే పాట చాలా తేలికగా అనిపిస్తుంది అమ్మ పాట, కానీ పాడితే రాదు అది. ఎగ్జాక్ట్లీ. ఆ పాట వింటే మస్తు అసలు విపరీతమైన హాయిగా ఉంటుంది. పాడేస్తామేమో అన్నట్టుగా హమ్మింగ్ చేస్తూ ఉంటాం కానీ టోన్ వస్తలేదు. అమ్మ పాడే అది రాదు, అవి రావు. పాడే లాలి. ఇప్పుడు నేను ఒకసారి వాడతా, జాన్వి ఒకసారి వాడుతుంది. ఎవరు బాగా వాడిరో కామెంట్ చేయండి. అమ్మ జాగ్రత్త ఉండాలి. ఓకేనా? ఓకే, సరే, ఫస్ట్ నువ్వు పాడు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. పాడాల్సిందే. పడాల్సిందే. సరే, అనవసరంగా దొరికిపోయినా. ఇప్పుడు నార్మల్గా రోజు పాడుతున్నాం అనమాట. అది వచ్చినా రాకపోయినా మాకు మైండ్లలో నిలిచిపోయింది కాబట్టి ఇట్లా వాడుకుంటున్నాం. అమ్మ పాడే లాలి పాట. అగో చూడండి, ఇన్సల్టింగ్. సూపర్ వాడుతున్నావు. నెక్స్ట్ నీతోనే వాడిస్తాను. ఇట్లా ఇదే అడిగి మరి పరువు వేయించుకోవడం అంటే ఇదన్నమాట. సో మొత్తానికి లిరిక్స్ అయితే అక్షరం పొల్లు పోకుండా చాలా చాలా అందంగా చక్కగా దాన్ని సార్ చెప్పినట్టుగా వాడారు. మ్యూజిక్ మెయిన్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, అదంతా కూడా అంటే ఏ ఒక్కటి కళ్ళ ముందు నుంచి ఆ ఫ్రేమ్స్ పోవట్లేదు, తన నవ్వు పోవట్లేదు, ఈ పాట పోవట్లేదు, లిరిక్స్ పోవట్లేదు. సో ఇంత పర్ఫెక్షన్ ఎట్లా తీసుకొచ్చినారు అనేది పెద్ద డౌట్ మాకు. మేకింగ్ సైడ్ మీరు అంటే మేకింగ్ మ్యూజిక్ సిస్కో డిస్కో కంపెనీకి సంబంధించిన పిల్లలు ఫ్లూట్ వర్క్ చేసిండు. తర్వాత ఇక్కడ సంబంధించి శశి ఏందా చెప్పిన శశి మన అడిషనల్ రిథమ్స్, అడిషనల్ ప్రోగ్రామింగ్, మన గిటార్స్ మళ్ళీ ఆయన కొంచెం చేసిండు. తర్వాత వినయ్ గారు ఫైనల్ మిక్సింగ్ చేసిండు. అట్లా మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంతా ఇట్లా పనిచేసింది దీనికి. సో మొత్తం కోఆర్డినేషన్ మీద నడిచింది ఒక తాటి పైన. ఇదంతా అక్కడ నుంచి ఇక్కడ వరకు 3-4 చోట్ల దీని పని జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించి ఇదే ట్రాక్ సేమ్ ట్యూన్కి కన్నడలో వరదరాజు గారు లిరిక్స్ రాసినారు. ఓకే, మంచి బాగా రాస్తారు ఆయన. ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది మొత్తం? కాలేదు, ఒకటే భాష అయింది. మిగతా 3 ఉన్నాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ కన్నడ రిలీజ్ చేస్తాను. కన్నడలో వరదరాజు గారు రాసినారు. అంటే ఇది పాన్ ఇండియా పాటగా చేయాలని ఎందుకు అనుకున్నారు అసలు మీరు? ఇది మంచిగా మీటా పాన్ లాగా ఉన్నది కాబట్టి పాన్ ఇండియా చేయాలనుకున్నాం. మీటా పాన్ కాదు సార్, అసలు మీరు ఇంత కామెడీ యాంగిల్ ఎట్లా దాచిపెట్టుకున్నారు ఇన్ని రోజులు మీరు? మీరు బయటికి ఇది చూస్తూ ఉంటారు. నాతో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నా ఫ్రెండ్స్ నన్ను వదిలిపెట్టి పోలేరు, వాళ్ళతో కాదు. చచ్చిపోతారేమో పక్కన ఉంటే. అంత సీరియస్ గా అనిపిస్తున్నారు కానీ అప్పటి నుంచి వేస్తూనే ఉన్నారు. అంటే ప్రతి ఒక్క వాక్యంలో ఏదో ఒక వ్యంగ్యం ఉంటుంది. సలివాగు నీళ్ళు. సో మొత్తానికి ఏదైతేనే ఉంది, మాకు ఒక గొప్ప రచయిత, అద్భుతమైన రచయిత మాకు ఇచ్చింది ఆ సలివాగు నీరు. ఓకే, సో జాను ఈ పాట పాడిన తర్వాత ఎలాంటి రెస్పాన్సెస్ అందినాయి నీకు? ఫస్ట్ పాజిటివ్ రెస్పాన్స్. లిరిక్స్ విన్నా? ఒక నెగిటివ్ రెస్పాన్స్ చెప్పవా? ये क्या कपड़े पहने, ड्रेस क्या है, ఎందుకు వేసుకున్నావు మరి ఆ డ్రెస్? ఎవరిది సెలెక్షన్? कुछ सोचा नहीं, मतलब I felt it nice तो पहन लिया. ఓకే అనిపించిందా మరి? అసలు ఏం జరిగిందంటే, ఈమె షూట్ ఉంది, జాను వేసుకొని ఆ సూట్కి సంటే వచ్చింది, తెచ్చుకున్నది. దాంట్లో అన్ని డ్రెస్సెస్ అన్నీ సేమ్ ఉన్నాయి, అంటే దగ్గరగా ఉన్నాయి, అంటే రెగ్యులర్గా అనిపించినాయి. మేము ఏం చేసినాం అంటే వేసుకొని వస్తా ఉంటే చేంజ్ మన్మధుడు సినిమాలో నాగార్జున అట్లా చేంజ్ అంటే ఆ చేంజ్ ఇక్కడికి వచ్చి ఆగింది. అదేదో కొంచెం కన్విన్సింగ్ అనిపించింది. ఈవెన్ దాన్ని ఫైనల్గా చేసుకున్నది. నాకు నచ్చింది సార్ అన్నది. మాకు కూడా ఇంక ఊకే ఏమైనా మారు అంటే ఇన్సైడ్ తిట్టుకుంటాను కానీ పైకి చెప్తలేదు, వదిలేరా అని చెప్పిన. వదిలేసి ఆ లాస్ట్కి ఇక ఉన్నది దీంతో కానిచ్చేయండి అని చెప్పి అట్లా చేసింది. అది ఎట్లా పెద్ద హిట్ అయితలేదు అని ముందే ఎక్స్పెక్ట్ చేసిరు. నాకు అప్పుడు కూడా షూట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఇట్లుండే. ఒక ట్రయల్ కి దేవునికి వదిలేద్దాం అనుకున్నారా? కానీ తిరుపతి షాక్ ఇచ్చిండు డైరెక్టర్.
ఆయన మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత రాక్ లైన్ రిధమ్ ఆన్లైన్ స్టూడియోలో పెద్ద మానిటర్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేసి చూపెట్టింది అన్న. బా. దాంట్లో శ్రీధర్ అనే తమ్మని పేరు ఏదో ఉంటుంది, ఆయన పేరు అసలు గుర్తుంటలేదు నాకు, సౌండ్ ఇంజనీర్. ఆ సౌండ్ ఇంజనీర్ అన్నాడు అది చూసి, అన్నా ఈ పాట ట్రెమండస్ హిట్ అయింది అన్న అన్నాడు. నేను వీనికి బ్రెయిన్ ఇట్లా దుబ్బిందా ఏదిరా చెప్పినారే తమ్ముడు నువ్వు మరీ అతిగా పొగుడుతున్నావు అన్న. లేదన్నా మీరు చూడండి ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న, అసలు విజువల్ మా స్టూడియోలో తీసిన నాకే షాకింగ్ అనిపిస్తుంది అన్న, నేను ఇక్కడే కూర్చొని చూసాను కదా ఎప్పుడు తీసింది అంతా అన్నాడు. డిఓపి అదరగొట్టిర్రు అసలు. డిఓపి అస్సలు అప్పుడు ఒక్కసారి ఆ టైంలో రికార్డింగ్ థియేటర్లో అందరు మాట్లాడితే హ్యాపీగా అనిపించింది, అమ్మ సక్సెస్ కొడతాం అని అనిపించింది అంతే. ఆ రికార్డింగ్ థియేటర్ మెయిన్ డోర్ దాటిన తర్వాత మర్చిపోయినా మళ్ళీ. ఇప్పుడు అది లైటింగ్ అదంతా సెట్ చేసి పాడినారు కదా, ఆ పాట యాక్చువల్ గా అప్పుడు పాడిందేనా లేకపోతే లిప్సింగ్ ఇచ్చి పెట్టి కూర్చున్నారు? లిప్సింగ్ ఓన్లీ ఇది రికార్డింగ్ కోసం పెట్టిరు. అసలు నార్మల్ హిట్ కాదు అసలు, ప్రతి ఒక్కటి ఏ కార్నర్ టచ్ చేసినా కూడా అన్ని ఎలిమెంట్స్ సూపర్ హిట్ అయిపోయినాయి కదా. సూపర్. ఈమె లోపల ఒకటే ఏసీ ఉన్నది, ఏసీ ఒకటే ఉన్నది, ఫుల్ స్వెట్ వస్తుంది, హీట్, లైటింగ్స్ అని ఫుల్ లైట్స్ కదా. అక్కడ ఏసీతో పాటు మమ్మల్ని బతికించడానికి శ్రీధర్ అన్న ఒక ఫ్యాన్ పెట్టింది అక్కడ. ఆ ఫ్యాన్ ను మా అందరికంటే ఎక్కువ ఈమె వినియోగించుకున్నది. అది మేకప్ ఏమో అనుకున్నాం. కాదు మీరు చూడండి, విజువల్ మేకప్ వేయొద్దని చెప్పిన, ఈమె సహజంగానే చాలా బాగుంటది, వితౌట్ మేకప్ చాలా అందంగా ఉంటది. ఇప్పుడు పాట అంతా వితౌట్ మేకపే, ఏముండదు వితౌట్ మేకప్, అవి అసలు ఏం పెట్టుకోలేదు. ఆ ఫ్యాన్ ఎట్లా వినియోగించుకున్నది అంటే, ఆమె పాడుతూ ఉంటే గాలికి ఎయిర్ అంతా పోతుండేది, అదంతా ఆ ఫ్యాన్ వల్ల జరిగింది. ఆ ఫ్యాన్ వల్ల ఇంతమంది ఫ్యాన్స్ తయారయ్యారు. వాళ్ళే చెప్పారు సార్ అసలు నిజంగా. కానీ అంటే ఆ ఎక్స్ప్రెషన్స్, ఈమె ఎట్లా మొత్తం గాల్లో తేలిపోతున్నట్టు వాడదు ఉండదు, ఇట్లా తేలిపోతున్నట్టు ఉంటుంది దాని ముందు కదా. ఏదో టైటానిక్ షిప్ లో వాళ్ళ మీద పైన టిప్ మీద నిలబడి తిట్టు పెడితే పోతా ఉంటది కదా హెయిర్, అట్లా పోతా ఉంటది హెయిర్ అంతా గాలికి. అది ఆ ఫ్యాన్ వల్ల వచ్చింది ఆ బ్యూటీ. ఆ ఫ్యాన్ కూడా తిరుపతి తెచ్చిపెట్టిండు అక్కడ. అన్ని మీకు అట్లా కలిసి వచ్చినాయి ఇక నాకు కాదండి, పాటకు అట్లా అన్ని. ఇప్పుడు నిన్న మ్యూజిక్ కంపోజర్ మదీన్ గారు అని ఉంటారు, మ్యూజిక్ కంపోజర్ బాగా చేస్తారు ఆయన, ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని చాలా దిట్ట ఆయన నిన్న కూడా చెప్తాను, నిన్న ఒక ట్యూన్ ఇందాక మీరు విన్న ట్యూన్ రికార్డ్ చేసినప్పుడు ఆయన కూడా ఎగ్జైట్మెంట్లోనే ఉన్నాడు, అన్న ఏం కళానిధం అన్న ఇంత స్పీడ్ పోతుంది ఏంది పాట అని ఆయనే చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, నిజానికి ఒక హిట్ పాట అయినా ఒక ఫెయిల్యూర్ పాట అయినా, ఫెయిల్యూర్ పాట దానికి ఏం కావాలో తీసుకొని ఫెయిల్ అయిపోద్దట, హిట్ పాట దానికి ఏం కావాలో తీసుకొని హిట్ అయిపోద్దట. మనం ఏం చేయమన్నా మనం అనుకుంటాం మనం అన్ని చేస్తాం అని, కానీ పాటే దానికి కావాల్సింది, సక్సెస్ కావాల్సినవి అన్ని తీసుకుంటది. ఫెయిల్యూర్ పాట ఫెయిల్యూర్ సంబంధించిన అన్ని తీసుకుంటుంది అన్న అన్ని క్రియేట్ చేసేస్తుంది. అట్లా ఈ పాట కోసం నేచర్, ఈ పాట తన కోసం తాను చాలా చేసుకున్నారు. నేచర్ అంటుంటే మీ పాటలో ఒక లైన్ గుర్తొస్తుంది, ప్రకృతి పాడే పాటలకి ఎల కోయిల, పాటలకి ఎల కోయిల. అంటే నార్మల్ గా కోయిల అని వింటాం, ఈ ఎల కోయిల అనేది వర్డ్ కొత్తగా వింటున్నా నేను. ఏంటది ఎల కోయిల? ఎల కోయిల అంటే యంగ్, ఎలా అంటే యంగ్. ఓకే, ఇవాళ కొత్త విషయం తెలుసు, అసలు నాకు నిజంగా తెలియదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అందులో ఎక్కడ వాడాల్సిన, అంటే ఎల కోయిల అని ఎందుకు అనాలనిపించింది మీకు ఆ లైన్లో? ఆ లైన్ పాడరా ఒకసారి జాన్వి. ప్రకృతి పాడే పాటలకి ఎల కోయిలమ్మా. అది నార్మల్ కోయిల అనొచ్చు కదా, కోయిల అనొచ్చు, కానీ ఎల కోయిల అంటే ఇంకా కొంచెం బ్యూటిఫై ఉంటుంది కదా, అట్లా స్పేస్ కూడా నీట్గా ఉంటుందని. అంటే నార్మల్గా అంటే మీకు ఈ తెలుగు పదాలు ఇవన్నీ అమ్మతో నాకు ఏం తెలియదు. నేను నీకు విషయం చెప్పాను, నేను పెద్ద పండితుని కాదు, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను పండితుని కాదు, నేను బాగా చదువుకోలేదు. రెండోది, నాకు పెద్ద 9th క్లాస్, కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. నేను విషయం చెప్తాను, నేను పాట రాయాలనుకున్నప్పుడు నేను సంకల్పం చేస్తే నాకు నేచర్ ఏదో ఇస్తుంది అమ్మా, దాన్ని తెచ్చి పేపర్ వేస్తా, దాన్ని తెచ్చి బాణీలో వస్తా, ఇంతవరకే నాకు తెలుసు. నాకు దాని మా తాతలు మా తండ్రులు ఎవరో పండితులు, పాండిత్యం కలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. నేచరు మా అమ్మ నాన్నలు మా తాతలు ఎవరో ఎక్కడో
ఏదో పుణ్యం చేసుకున్నారు, నాకు అది వర్తించింది. ఎంత అదృష్టం అది. నన్ను ఎట్లా నేచర్ నేను పుట్టినప్పుడు నన్ను అట్లా బ్లెస్ చేసింది, ఇట్లా చేస్తున్నాను. మీరు పాటను పుట్టిస్తలేరు, పాటనే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తుంది. 100% ఇయర్లీ ఒకసారి కొత్తగా పుట్టిస్తూ ఉంటుంది నాకు. రైట్. సో జాన్వి, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా నిన్ను, అంటే మీ ఇద్దరికి అనుకోండి, ఇక ఒకరికి అంటే ఒక్క క్వశ్చన్ ఇద్దరికి ఎట్లా అనిపించిందో మీరు చెప్పండి. లైక్ ఫస్ట్ మీరు అంటే ముంబై నుంచి వచ్చారు కదా సురేందర్ గారికి, మీరు పాట ఇన్స్టాగ్రామ్లో పంపించడం అదంతా ఆన్లైన్లో అప్పటి వరకు పరిచయం మీకు. తర్వాత ఫస్ట్ టైం ఆయనను బయట చూడంగానే మాకైతే భయం అవుతుంది కొంచెం, ఆయన సీరియస్ ఫేస్ చూసి అట్లా. సో మీకేమనిపించింది ఫస్ట్ సురేందర్ గారిని చూడంగానే? ఈ పాట అవుతుంది ఏమన్నా అయ్యేటట్టు ముందుకు పోయేటట్టు అనిపించిందా, లేకపోతే అమ్మో నా వల్ల కాదు అని అనిపించిందా? नहीं ऐसे डर ऐसे तो कुछ नहीं लगा. इंट्रोडक्शन टाइम में तो इट वाज वेरी प्लेजेंट, इट वाज वेरी कैजुअल. ऐसा भयम ऐसा तो कुछ नहीं लगा मुझे. మీకేమనిపించింది జాన్విని చూడంగానే? మాకేమనిపించలేదు, ఫస్ట్ ఈమె ఉంటుందా పారిపోతుందా అనుకున్నాం. చిన్న పిల్ల అంటే పాపం పాడగలుగుతుందా? పాట మీద డౌట్ లేదు, పాట ఏమీ పాడుతుంది, అసలు డౌటే లేదు దాంట్లో, ఏం అసలు మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. పాడిన తర్వాత అనుమానాలు, సందేహాలు, మా ఫ్రెండ్స్కి వినబెట్టి వాళ్ళు అది చెప్పి ఇది చెప్పి పిచ్చి పిచ్చి అయిపోయినాం అంతా. కానీ ఫస్ట్ ఈమెను చూసినప్పుడు ఫస్ట్ ఉంటుందా ఇక్కడ ఈమె అని అనుకున్నాం, కానీ ఈమె ఉన్నది, ఇప్పుడు జనంలో ఉన్నది. నెల రోజులు ఉన్నారంట కదా, నెల రోజులు తమ పేరెంట్స్ని వదిలిపెట్టి ఫస్ట్ టైం ఎట్లా నమ్మి ఉన్నారంటే ఎంత కంఫర్ట్ జోన్ అట్లా ఎట్లా క్రియేట్ చేసిరు ఆయన? तब ऐसे जोक्स मारते थे, देन ऐसे मतलब प्लेजेंट एनवायरनमेंट रहता था. మీరు అనుకునే అంత యదన్ కాదండి, పిచ్చ పిచ్చగా నవ్విస్తాం మేము, మామూలుగా విపరీతమైన ఫన్ ఉంటుంది మాది. మేము అంటే మా టీం ఉండాలి, నేను అందరితో అట్లా మింగిల్ కాలేను. మా ఫ్రెండ్స్, మా బ్యాచ్ ఉంటుంది, మా బ్యాచ్ ఉంటే అసలు నవ్వి నవ్వి చచ్చిపోతున్నాను, మేము ఇంటికి పోవు. ఇంకోటి, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ పాటని మీరు పాడారు? मतलब ऐसे ఇప్పుడు ఎన్ని వ్యూస్ ఉన్నాయి తెలుసా మీ పాటకి? आई गेस 12-13 మిలియన్. 13 हाँ 13 क्रॉस. 14 ఇయర్లో ఉన్నాం. సో అది అన్ని మిలియన్ సార్లు అంతమంది విన్నారు, కానీ ఎన్ని మిలియన్ సార్లు మీరు పాడుంటారు? ऐसे लाइक रिकॉर्डिंग्स तो 4-5 रिकॉर्डिंग्स में मतलब हो गया था सॉन्ग. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఇట్లా हाँ इंटरव्यू అందరూ ఇంట్లో పాడించుకోవడం. हाँ घर पे प्रैक्टिस तो बहुत बार गाया है. సో మీకు ఈ పాట ఎంత ఇంపార్టెంట్? అసలు ఇంపార్టెంట్ కాదని అనుకున్నారు? అట్లా కాదు, కానీ ఈ పాట రాయడం అంత రాసినప్పుడు నాకు తెలుస్తుంది కదా, రాసినప్పుడు నేను చాలా ఆనందపడ్డా, చాలా సంతోషపడ్డా. కానీ ఇది యూట్యూబ్ కనుక్కునేసరికి, యూట్యూబ్కి వచ్చేసరికి అందరు దాని మీద అభిప్రాయం విని, అందరి అభిప్రాయం విన్నాక డిసప్పాయింట్ అయ్యాను అంతే. ఈ పాట చాలా గొప్ప రచన, ఈ పాటలో చాలా చాలా మంచి రచన చేసిన నేను. నాకు తెలిసి నేను రాసిన అమ్మ పాటల్లో ఇది 4వ అమ్మ పాట, 5వ అమ్మ పాట. ఇది అద్భుతమైన పాట. ఇప్పుడు జాన్వి గొంతు నుంచి విన్నాం ఆ పాట, ఒకసారి మీ గొంతు నుంచి కూడా వినాలని మాకెందుకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఈమె వైపు నుంచి ఫస్ట్ విందాం. ఓకే, ఇద్దరు వాడాలి. ఒక పని చేద్దాం, హిందీ వాడతారా? हिंदी ओके. ఎక్స్క్లూజివ్ ఫర్ సువర్ణ మీడియా వ్యూవర్స్, రైట్? शहद लगे मीठा मीठा, माँ मेरी लोरी जो गाने लगे कुरहाने कभी गीता, माँ मेरी लोरी जो गाने लगे. चंदा मामा से मेरी बातें वो कराती है, चांदी की कटोरी में खीर वो खिलाती है, प्यार से मुझको सीने से लगाती मेरी माँ, जियो हजारों साल दुआएं देती मेरी माँ. शहद लगे मीठा मीठा, माँ मेरी लोरी जो गाने लगे. వావ్, ఫ్యాబ్యులస్, బ్యూటిఫుల్, a magical voice you got. It's genuine కాంప్లిమెంట్ ఫ్రమ్ మై సైడ్. కానీ చాలా చాలా అసలు ఎంత ప్రాక్టీస్ చేసిందో కదా సార్, అసలు మీకు అనిపించట్లేదు అట్లా?
ఆయన చూపులో అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆమె ప్రాక్టీస్ చేసింది తెలుసు కదా మాకు. ఆహా. 1 month చేసినా మీ ముందే ఇందానే చెప్పింది కదా. ఓ, అంటే హిందీ సాంగ్ కూడా చేసింది ప్రాక్టీస్. ఒకసారి ఒక ట్యూన్ వచ్చింది అనుకోండి, ఆ ట్యూన్ ఏ లాంగ్వేజ్ అయినా వాడచ్చు. రైట్. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయలేదు కదా, మీరు వాడండి. ఏది? ఇదే పాట, అమ్మ పాట, తెలుగులో వాడండి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరి పోసే 100 ఏళ్ల నిండు దీవెనా. క్లాప్. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతంగా వాడారు నిజంగా. ఇప్పుడు నేను ఇట్లా అనకపోయినా ఆయన వేరేలా చూస్తారు కాబట్టి నేను అంటున్నా. సో ఫ్యాబులస్. చాలా చాలా సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ ఇద్దరివి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడే చెప్పాము. ఒకటైతే అందరికి తెలుసు, చలేగా అనే వర్డ్ మీద పాట చేసినాం. చలేగా చలేగానా? అది చలోరే. రైట్. చలేగా ఇంకేంది చెప్పిరు, సగం అన్న చెప్పిరు చలేగా. ఓకే, దాని మీదనే నెక్స్ట్ ఆ వర్డ్ తోనే పాట. తను ఉండబోతుందా నెక్స్ట్? వేరే ఆమె నేను ఇద్దరమే. అంతేనా? ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ మొత్తానికి ముంబై నుంచి మకాబ్ మార్చేసుకోవాలి మరి జాన్వి. ఎవరితో మీరు నెక్స్ట్, అంటే ఇప్పుడు ఇంత మంచి లిరిసిస్ట్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్, వీళ్ళందరితో వర్క్ చేశారు మీరు. ఫస్ట్ సాంగే ఇంత హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఎలాంటి డైరెక్టర్స్, అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయాలని ఉంది? AR रहमान सर के साथ వస్తుంది కానీ నెక్స్ట్ కాల్ వచ్చేస్తుంది. సో జాను, నెక్స్ట్ AR రెహమాన్. ఇంకా అప్పుడు మనకు దొరుకుతుంది అంటారా సార్? మనకి దొరకద్దనే కోరుకోవాలి మనం. అంతేనా? ఎదగాలని మన చేతుల్లో సక్సెస్ అందుకొని పోయిన వాళ్ళు మనతోనే ఉండాలి, మన చుట్టే తిరగాలి, ఎప్పుడు మనతోనే ఉండాలి, మనం చెప్పినట్టే వినాలి, ఇలాంటి ఉండద్దు. మన దగ్గర నుంచి సక్సెస్ అయిన వాళ్ళు మనకు అందరంత దూరంలో ఉండాలని కోరుకోవాలి. రైట్. సో సూపర్ టాకింగ్ టు యూ బోత్. అసలు కొంచెం కూడా ఇంటర్వ్యూ లాగా అనిపించట్లేదు నాకు, చాలా చిట్ చాట్ అయిపోయింది. మధ్యలో చాలా అంటే రావడం పోవడం, ఇంకా పవర్ కట్లు, ఎన్నో మలుపులు తిరిగి. సో వాళ్ళ పాట కంటే ఎక్కువ ఈ ఇంటర్వ్యూ కోసం కష్టపడ్డాం మేము. సో కానీ నిజంగా చాలా చాలా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీ జాన్వి ఎర్రం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మిట్టపల్లి సురేందర్, పాటల చేతని. కొత్త వార్తల కోసం, తాజా సమాచారం కోసం సువర్ణ మీడియాని సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వీడియోలను ఇక్కడి నుంచి ఆదరించండి, అందరూ ఆస్వాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.